హాయ్ గైస్, ఇది రాగి జొన్న పిండితో రొట్టి చేసుకోండి. బయట ఎన్నెన్నో తింటాం, కానీ ఇది తినే వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి కావాల్సింది వచ్చి తెల్లగడ్డల పాయలు తీసుకొని దాంతో ఎర్రగడ్డలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకునేది. దాంతో మునగాకు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇంకా మునగాకు కూడా ఉల్చుకునేసి దాన్ని నీట్గా కడిగి వాష్ చేసి ఒక గిన్నెలో పెట్టుకునేది. ఇంకా ఉల్చిన తెల్లగడ్డలు బాగా దంచేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక గిన్నె తీసుకొని దాంతో ఎర్రగడ్డలు వేసుకొని దాంతోనే దంచిన తెల్లగడ్డలు వేసుకునేసి కడిగి పెట్టిన మునగాకుని కూడా దాంతోనే వేసుకునేద్దాం. దాంతో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దాంతో కొంచెం వాటర్ పోసి బాగా కలపండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి, ఉప్పు ఉందా లేదా, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఉప్పు ఉంటే ఓకే, లేదంటే కొంచెం వేసుకోండి. ఇది వచ్చి జొన్నపిండి ఎత్తుకొని ఇంకా వాటర్ కలుపుకుంటాం కదా, దాంతోనే జొన్న పిండి వేసేసి మనకి ఎంత కావాలో అంత జొన్న పిండి వేసుకొని దాంతోనే కొంచెం రాగి పిండి వేసుకునేద్దాం. రాగి పిండి వేసుకొని బాగా కలిపెట్టుకునేది. ఇది తినే వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఎనర్జిక్గా ఉంటారు. బయట ఏదేదో తినే బదులు ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనే. జొన్న ఎటు దొరుకుతుంది పిండి, రాగి పిండి కూడా బయట దొరుకుతుంది. తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్లో నేను తిన్నా, ఏంది ఇలా ఉంది బాగాలేదు అనుకున్న టైంలో, తర్వాత తింటూ తింటూ అలవాటు అయిపోయింది. పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉంది. దీనివల్ల చాలా ఎనర్జీగా ఉంటాం మనం. మీరు కూడా ఒకసారి ట్రై చేసింది. ఇంకా పిండి కలుపుకొని పెను మీద బాగా రొట్టిలాగా వేసుకునేసి దాన్ని 2 టైమ్స్ బాగా కాల్చుకోండి. మూత పెట్టేసి బాగా కాల్చిన తర్వాత తినండి. కొంచెం మీడియం సిమ్లో పెట్టుకోండి, ఫుల్ పెట్టుకోకండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే